ప్రతిధ్వనికి స్వాగతం. ఒమిక్రాన్ పుట్టుకతో ప్రపంచానికి కోవిడ్ వైరస్ ప్రమాదం పెరిగిందా లేక దాని తీవ్రత తగ్గిందా? విశృంఖల ఉత్పరివర్తనాల పరిణామ క్రమం వైరస్ను బలహీనం చేస్తుందా లేక మరింత దృఢంగా మారుస్తుందా? కరోనా కొత్త వేవ్ తరుముకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు శాస్త్రవేత్తల నుంచి సామాన్యుల వరకు అందరి ఆలోచనల్ని తొలిచేస్తున్న చిక్కు ప్రశ్న ఇదే. దేశానికో తీరుగా, ప్రాంతానికో రకంగా వైరస్లు కూడా రూపాలు మార్చుకుంటాయా? వ్యాక్సినేషన్ గోడలు, హెర్డ్ ఇమ్యూనిటీ కవచాలు దాటుకుని ఒమిక్రాన్ ఎలా విస్తరిస్తోంది? అనివార్యంగా కరోనా కొత్త అల ముంచుకొస్తే అనుసరించాల్సిన ఆపత్కాల విధానం ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ ఎంవి జగన్నాథం గారు, సిఎస్ఐఆర్ సిసిఎంబి మాజీ చీఫ్ సైంటిస్ట్, అలాగే డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు, ఇమ్యూనాలజిస్ట్. ముందుగా జగన్నాథం గారు, కరోనా మహమ్మారి ఉత్పరివర్తనాల్లో ఒమిక్రాన్ దశ ఎలాంటిది సార్? మంచి ప్రశ్న అండి. వైరస్లు ఎవల్యూషన్ చెందుతున్నప్పుడు, ఒకరి నుంచి ఒకరిలోకి ప్రవేశించినప్పుడు పరివర్తనాలు చెందడం అనేటువంటిది అత్యంత సహజమైనటువంటి లక్షణం. అయితే ఈ పరివర్తనాల్లో కొన్ని పరివర్తనాలు ప్రమాదకారిగా ఉంటాయి, కొన్ని పరివర్తనాలు ఏ విధమైనటువంటి ప్రమాదము లేకుండా వాటిలంతటిగా వచ్చిపోతాయి. కొన్ని స్థితుల్లోకి వచ్చేటప్పటికల్లా సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళి వైరస్ అంతరించే అవకాశం ఉంది అనేటటువంటి సిద్ధాంతాలని మనకి పరిణామ క్రమంలో ఉండేటువంటి వైరస్ పరిణామ క్రమానికి సంబంధించినటువంటి విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయండి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇది సహజంగా ఉద్భవించినటువంటి వైరస్లకి జరిగేటటువంటి ప్రక్రియ. ఇక్కడ ఈ సందర్భంగా నేను ఒక నోబెల్ లారెట్ టసుకో ఓంజో అనేటటువంటి ఒక జపనీస్ శాస్త్రవేత్త, వీరు నోబెల్ లారెటు, వీరు ఈ కరోనా వైరస్ గురించి ప్రారంభంలో ఉన్నప్పుడు దశలో ఒక స్టేట్మెంట్ చేశారు. అది వారు చేశారా, వారు చేయలేదా, ఇది ఫేక్ న్యూసా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఆయన చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తాను. ఆ న్యూస్ గురించి మనం పక్కన పెట్టి ఈ విషయం గురించి ఆలోచిద్దాం. వారు చెప్పినటువంటి వారు ఏంటంటే ఇమ్యునాలజీలో బాగా విశేషమైనటువంటి ప్రక్రియ చేసి వారు నోబెల్ ప్రైజ్ను గెలుచుకున్నటువంటి మహనీయులు. వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, వైరస్ ఉద్భవించినటువంటి వుహాన్ నగరంలో, ఇప్పుడు ఈ వైరస్ వుహాన్ నుంచి ఉద్భవించి ప్రపంచానికి వ్యాప్తి చెందినప్పుడు ఇక్కడ వుహాన్ నగరంలో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు, టెంపరేచరు, ప్రెషరు, ఇలాంటివి ఏదైతే ఉంటాయో, వాతావరణంలో తేమ, ఇలా అనేకమైనటువంటి విషయాల ద్వారా ఈ వైరస్ అటువంటి వాతావరణ పరిస్థితులు కలిగినటువంటి ప్రదేశాలకు చేరినప్పుడు ఇది పూర్తిగా చక్కగా మారుతుందని, అక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని, ఇది అటువంటి పరిస్థితుల్లో ఈ సహజంగా పొందినటువంటి పరిణామాల ద్వారా అంతం చెందేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ప్రస్తుతం వచ్చినటువంటి వైరస్ని కనుక మనం గమనించినట్లయితే ఇది కేవలం వుహాన్లో వచ్చినటువంటి పరిస్థితుల్లోనే కాకుండా అత్యల్ప కనిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు కలిగినటువంటి స్విట్జర్లాండ్ ప్రదేశంలోనూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాంతము ఈ ప్రాంతము అని కాకుండా ప్రపంచంలో అన్ని ప్రాంతాలకి, అంటే జియోగ్రాఫికల్ లొకేషన్స్ ఆరిజిన్ని లక్ష్య పెట్టకుండా ఇది అన్ని చోట్ల వచ్చింది. కాబట్టి ఇటువంటి వైరస్సు సహజ సిద్ధంగా వచ్చి ఉండకపోవచ్చు, ఇది ఇంజనీర్ చేసినటువంటి వైరస్సు అనేటటువంటి ఒక విషయాన్ని ఆయన ప్రస్తావన చేశారు. దానికి ప్రాముఖ్యత ఎందుకంటేనండి, సహజంగా ఉద్భవించినటువంటి వైరస్ అయితే ఆయా ప్రాంతాల లక్షణాలు బట్టి ఎక్కడెక్కడ ఉందో అది వస్తుంది, పతనం చెందుతుంది. కానీ ఇది అన్ని చోట్లకి తిరిగినటువంటిది కాబట్టి అది కాకపోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అదే కనుక నిజమైతే, అంటే ఈ విషయం మీద తర్జన భర్జనలు ఉన్నాయి, ఎవరు దీన్ని కన్ఫర్మ్ చేయలేదు, ఆయన కూడా నేను చెప్పలేదని చెప్పి ఉండుండొచ్చు. కానీ ఇదే కనుక నిజమైతే ఇది ఏ రకంగా పరివర్తనం చెందుతుంది అనేటువంటి పరిణామవాదులు దీన్ని గుర్తించినటువంటి సిద్ధాంతాల ప్రకారం ఇది ఆ సిద్ధాంతాలు కాకుండా వేరే సిద్ధాంతాలని ప్రయోగించి ఆ రకంగా వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అదే మనకి దాని లక్షణాల్లో కూడా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో ఉద్భవించినటువంటి ఈ ఒమిక్రాన్ వేరియంటు ఆస్ట్రేలియాలో సిమ్టమ్స్ తక్కువగా ఉన్నట్టు కనిపించినా యూకేలోను, డెన్మార్క్లోను లేదా అమెరికాలోను ఇతరత్ర దేశాల్లో చూస్తే దీని లక్షణాలు భిన్నంగా ఉన్నాయి. ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వస్తోంది. కాబట్టి దీని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా ఆయా ప్రాంతాలను అనుసరించి అది విస్తృతి చెందుతున్నటువంటి పరిస్థితిని బట్టి, లక్షణాలను బట్టి మనం దీన్ని రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి అభిప్రాయం అండి. ఓకే సార్. జగన్నాథం గారు, అలాగే ఇప్పుడు కోవిడ్ వైరస్ క్రమంగా బలహీనపడుతుందనే ఒక వాదన కూడా ఉంది. ఈ వాదనను ఎలా చూడవచ్చు? తప్పనిసరిగా చూస్తుంటే మనం డెల్టా వైరస్ చూసిన తర్వాత ఒమిక్రాన్ చూసాం. అంటే ఈ వేరియంట్ మన దేశంలో రాకపోయినా వేరే చోట వచ్చినా ఇటువంటి వేరియంట్ రావడం వల్ల ఇది పూర్తి లక్షణాలను కోల్పోయిందంటే పూర్తి లక్షణాలను కోల్పోలేదు.
కొత్త లక్షణాన్ని సంతరించుకుంది. ఏమిటా కొత్త లక్షణం? మరింత ఎక్కువ మందికి వ్యాప్తి చెందించేటటువంటి లక్షణాన్ని సంతరించుకుంది. కాబట్టి అది దీంట్లో ఉన్నటువంటి ప్రమాదం. కాబట్టి దీని తర్వాత వచ్చినటువంటి మ్యూటేషను ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రెడిక్ట్ చేయడం అనేటువంటిది ఎవరు మ్యూటెంట్ని ప్రెడిక్ట్ చేయలేరండి. అది వచ్చిన తర్వాత మాత్రమే దాని లక్షణాలను గుర్తించి దాన్ని అర్థం చేసుకుని దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి తప్పితే ఫలానా మ్యూటేషన్ రావచ్చు, మ్యూటేషన్ రేటుని క్యాలిక్యులేట్ చేసే అవకాశాలు కొంతవరకు ఉంటాయి, కానీ ఆ మ్యూటేషన్ ఏం చేస్తుంది అనేటువంటి చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉండవండి. కాబట్టి వచ్చినటువంటి మ్యూటెంట్ని వచ్చినట్టుగానే దాని లక్షణాలను బట్టి మనం సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఓకే జగన్నాథం గారు. నాగేశ్వర్ గారు, ఇప్పుడు వైరస్పై పోరాటంలో వ్యాక్సినేషన్ చాలా కీలక పాత్ర అంటున్నాం. దీని పాత్ర ఎలా చూడొచ్చు, ఎలా నిర్వచించవచ్చు అంటారు? ఈ కరోనా వ్యాధి విజృంభిస్తున్నప్పుడు మనందరికీ దొరికిన అస్త్రమే వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్లో ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అది మానవాళిని కాపాడటానికే, ఏ వేరియంట్ వచ్చినా కూడా కాపాడటానికే తీసుకోవాలని అప్పుడు డెల్టా వేరియంట్ అయినా కానీ ఇప్పుడు ఒమిక్రాన్ అయినా కానీ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు కొంతవరకు బాగానే ఉంటుంది, రక్షణ కవచంలాగా ఉంటుందనే ఆలోచన వైద్యశాస్త్రంలో చాలా క్లియర్గా ఇప్పటివరకు అందిన డేటాలో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏ వయసులో తీసుకోవాలి, తీసుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళ గురించి మనం సంతోషించాలా, వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్ళ గురించి కంగారు పడాలా, అదే మనం ఆలోచించదగ్గ విషయం. ఎందుకనంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో లక్షణం ఒకలాగా, వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్ళలో లక్షణం ఒకలాగా యావత్ ప్రపంచంలో కనపడుతుంది. కాబట్టి వ్యాక్సినేషన్ మొత్తం ప్రపంచం వచ్చేంత వరకు ఈ వేరియంట్లు వచ్చే అవకాశం ఉంటూనే ఉంటుంది. వ్యాక్సినేషన్ పనికిరాదు అనే మాట తప్పు. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది అదే పెద్ద సందేహం. ఎందుకనంటే వేరియంట్ వచ్చినప్పుడు ఈ వేరియంట్ మీద వ్యాక్సినేషన్ ఎలా పనిచేస్తుంది అనేది సరియైన డేటా వచ్చినప్పుడే మనం దీని గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వేరియంట్ మారినప్పుడు ఇమ్యూన్ ఎస్కేప్ అనేది మనకు జరుగుతుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని దాటుకుంటుంది, కవచ కుండలాలను దాటుకుంటుంది, లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ చేసే అవకాశాలు ఇప్పుడు కనపడుతున్నాయి. కాబట్టి ఎంతవరకు అంటే 90-80 వరకు మనం చెప్పుకోకపోయినా కొద్ది వరకైనా కూడా ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉంటుందనే చెప్పాలి. నాగేశ్వర్ గారు, అయితే ఇప్పుడు చూస్తుంటే ఏ వేరియంట్ వచ్చినా కూడా వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకు కూడా వస్తుంది, కొంతమందికి సివియర్ అవుతుంది, ఎక్కువ మంది కాకపోయినా. దీనివల్ల కొంతమందిలో ఎక్కువ అపోహలు ఉండే ప్రమాదం ఉంది. ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసుకున్న ఒమిక్రాన్ వస్తుంది, దీన్ని ఎలా చూడవచ్చు? 6 గంటల క్రితం సిడిసి వారు ఒక పేపర్ రిలీజ్ చేశారు. ఆ సిడిసి చేసిన పేపర్లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, దీంట్లో ఏ అనుమానము లేదు, భ్రమ పడవద్దు, అపోహలో ఉండద్దు, వ్యాక్సినేషన్ తీసుకున్నాను కదా నాకు ఇంకేమీ కాదు, నన్నేమి ఒమిక్రాన్ అనేది కానీ ఇంకోటి కానీ నన్ను ముట్టుకోదు, నేను చాలా గట్టిగా ఉంటాను అనే భ్రమలో ఉండద్దు. వ్యాక్సినేషన్ తీసుకుంటే కొంతవరకే, ఇది మ్యాజిక్ బుల్లెట్ అనే పదం వాడడం జరిగింది, ఇది మ్యాజిక్ బుల్లెట్ కాదు. వ్యాక్సినేషన్ తీసుకుంటే మొత్తం బయటికి అట్లాగే పరిగెత్తిపోతుంది ఒమిక్రాన్, నీకు రాదు అని చెప్పడానికి వీల్లేదు. అంటే వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్ దాఖలాలు మీరు చెప్పినట్టు ఉన్నాయి. కాబట్టి అదే కాకుండా వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళల్లో 8 times ఎక్కువగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అదే కాకుండా 25 times ఎక్కువగా హాస్పిటలైజేషన్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బెడద, ఆ బాధ, ఆ లోడుని, ఆ భారాన్ని మన కుటుంబము, మన దేశము మనం కాపాడుకోవాలనే ఆలోచనతోని వ్యాక్సినేషన్ ఉంటేనే బెటరు. 0 అయితే కాదు, వ్యాక్సినేషన్ తీసుకుంటే ఏమీ లేదు అంటానికి ఏం లేదు, కొంతవరకు ఉంటుంది. కాబట్టి ఇమ్యూన్ ఎస్కేప్ అనేది ఖచ్చితంగా ఒమిక్రాన్లో ఉంది, దీంట్లో అనుమానం ఏమీ లేదు. అది మనసులో పెట్టుకొని ప్రతివాడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. జగన్నాథం గారు, ఇప్పుడు డెల్మిక్రాన్ వేరియంట్ అని కొత్తది ఒకటి వచ్చింది ప్రచారంలోకి. అసలు ఇది నిజంగానే ఈ వేరియంట్ ఉనికిలో ఉందా, లేకపోతే అపోహ ప్రచారం జరుగుతుందా? అలాగా మనకి ఏదైనా ఒక వేరియంట్ వచ్చినప్పుడు అండి తప్పనిసరిగా కన్ఫర్మేషన్ WHO నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. సరైనటువంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ఒమిక్రాన్ పేరు పెట్టారు, మనం ఈ డెల్టాను దీన్ని కలిపి డెల్మిక్రాన్ అని కొత్త పేరు పెడదాము అని ఏదైనా సోషల్ మీడియాలో కానీ లేదా ఇతరత్రా కానీ ఏదైనా కనుక ప్రచారం చేసినా ఏం చేసినా దాని గురించి కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది తప్పితే దాన్ని ఎక్కువ ప్రచారం చేసి ప్రజలను కంగారు పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదండి. అయితే ఇందులో ఒక చిన్న విషయం ఒకటి ఉంది. ఇది మన దేశంలో ఇంకా డెల్టా వేరియంట్ పూర్తిగా పోలేదు కదా.
ఈ పోని పరిస్థితుల్లో ఒమిక్రాన్ అనేటువంటి ఎక్కువగా స్ప్రెడ్ చేయగలిగినటువంటి లక్షణం కలిగినటువంటి వేరియంట్ కూడా వచ్చింది కదా. కాబట్టి ఇటువంటి పేషెంట్స్ అంటే డెల్టా వేరియంట్ పేషెంట్స్ని కనుక ట్రీట్ చేస్తున్న సమయంలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ వాళ్ళని ఏమైనా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉందా, ఇటువంటి పరిస్థితి ఏమిటి, ఈ విషయం అయితే మనకి ఇంకా పూర్తిగా శాస్త్రీయమైనటువంటి ఆధారం లేదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయం మీద మనం కొంత శాస్త్రీయంగా కొంత చెప్పగలుగుతాం. ఏం చెబుతామంటే ఈ డెల్మిక్రాన్ అనేటువంటి వేరియంట్, ఇందాక మనం మ్యూటేషన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఒమిక్రాన్లో 30 వేరియేషన్స్ ఓన్లీ స్పైక్ ప్రోటీన్లో వచ్చాయండి. డెల్టా వేరియంట్లో అన్ని వేరియంట్స్ లేవు, కొన్ని మ్యూటేషన్స్ ఉన్నాయి. అయితే డెల్టా మ్యూటెంట్స్లో ఉన్నటువంటి మ్యూటేషన్స్, ఒమిక్రాన్లో ఉన్నటువంటి మ్యూటేషన్స్ ఒకే వైరస్లో రావడం అనేటువంటిది ఎవల్యూషనరీగా ఇంపాసిబుల్. కాబట్టి డెల్మిక్రాన్కి అటువంటి పేరు పెడితే అది తప్పు, దాన్ని మనం ఖండించవచ్చు. అయితే డెల్టా వేరియంట్కి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్ట్ చేశారనుకోండి, అప్పుడు అటువంటి ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కదా, అటువంటి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటే ఒక వైరస్ పార్టికల్ ఇన్ఫెక్ట్ చేసినప్పుడు వేరే వేరియంట్ కూడా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంది. దీన్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ గుర్తించడం సమస్య, రెండవది హ్యాండిల్ చేయడం సమస్య. గుర్తించడం అనేటువంటిది ఎలా చేయాలంటే తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసినప్పుడు డెల్టా వేరియంట్లో ఉన్నటువంటి వేరియేషన్స్, ఒమిక్రాన్లో ఉన్నటువంటి వేరియేషన్స్ రెండు కనిపించినప్పుడు, అంటే ఇప్పుడు ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఒక మనిషిని 2 వేరియంట్స్ ఇన్ఫెక్ట్ చేసాయి అని. ఇప్పుడు దీన్ని చేయడానికి మరింతగా మనకు స్పష్టమైనటువంటి టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్కి మనం టెస్ట్ చేయాలంటే పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ చేసినప్పుడు మాత్రమే దాన్ని కన్ఫర్మ్ చేయగలుగుతున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా కిట్లు కూడా వస్తున్నాయి దానికి. ఒమిక్రాన్ జగన్నాథం గారు సరేనండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. 2 గంటల్లో. ఓకేనండి. నాగేశ్వర్ గారు, ఇప్పుడు డెల్టా వేరియంట్తో కలిసి పుట్టే ఇతర ప్రమాదకర వేరియంట్ల బారి నుంచి ఒమిక్రాన్ కాపాడుతుంది అని ఒక వాదన కూడా ఉంది. ఈ వాదనలో నిజమెంత సార్? అవునండి, యావత్ ప్రపంచం ఇదే మాట్లాడుతోంది. కొన్ని విషయాలు శాస్త్రవేత్తలు చెప్తే కొన్ని విషయాలు మీడియాలో వస్తున్నాయి. అయితే నేను దీని గురించి కూడా పరిశోధన చేశాను, మా మిత్రులను అక్కడ అడిగి తెలుసుకున్నాం. అయితే ఏం జరుగుతుందనంటే డెల్టా వేరియంట్ వచ్చి పోయిన తర్వాత అంతా నార్మల్ అయిపోయిన తర్వాత ఒమిక్రాన్ కనుక వచ్చినట్టయితే, ఈ ఒమిక్రాన్ అనేది లేటెస్ట్ వేరియంట్ కాబట్టి ఈ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి కాబట్టి, అంటే డెల్టా టోటల్గా మటుమాయం అయిపోతుంది, ఇంకా లేదు రాదు అని అప్పుడు మనం అనుకోవాలి. కానీ మన దేశంలో ఇంకా డెల్టా వేరియంట్ కనపడుతుంది కాబట్టి ఇప్పుడే దీన్ని ఒమిక్రాన్ డెల్టాని డామినేట్ చేసేస్తుంది, దీని ఆధిపత్యాన్ని తెస్తుంది, యాంటీబాడీస్ చాలా గట్టిగా ఒమిక్రాన్కి వచ్చేస్తాయి అని చెప్పడం అనేది కొద్దిగా కష్టమైనది. చెప్తే కొద్దిగా తొందరపాటు అనేది జరుపాలి. ఎందుకనంటే మన దేశంలో డెల్టా పోలేదు, డెల్టా ఉంది కాబట్టి ఒమిక్రాన్ కూడా మొత్తం ఎంత డెల్టా కేసెస్ వచ్చాయో అంత ఒమిక్రాన్ కేసెస్ కూడా వచ్చి దానికంటే ఎక్కువ ఒమిక్రాన్ కనుక వస్తే డెఫినెట్గా ఒక వేరియంట్ పోతుంది. అంటే ఆ యాంటీబాడీస్ కాకుండా ఈ యాంటీబాడీస్ వస్తాయి అన్నమాట. డెల్టాలో ఇన్ఫెక్ట్ అయిన వారికి 2 సంవత్సరాల వరకు కూడా ఈ రోజు అంటే స్టార్టింగ్లో వచ్చిన ఇన్ఫెక్షన్ ఈ రోజు వరకు కూడా యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయని చెప్తున్నారు. కానీ ఆ యాంటీబాడీస్ వీనింగ్ ఆఫ్ అయిపోతాయి. వీనింగ్ ఆఫ్ అంటాం అంటే క్రమేణా వ్యాధి నిరోధక శక్తి దానికి తగ్గిపోతుంది. అప్పుడు ఒమిక్రాన్ డామినేట్ చేయడము, ఒమిక్రాన్ మళ్ళీ ప్రత్యేకమైన యాంటీబాడీస్ తయారు చేయడము రక్త కణాల్లో, దానివల్ల డెల్టా వేరియంట్ మటుమాయమైపోవడం అనేది అప్పుడు మనం ఆలోచించవలసిన పరిణామము. ఓకే సార్. జగన్నాథం గారు, ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొంతమందికి ఏమో ఎక్కువ గ్యాప్తో టీకా ఇచ్చారు, కొంతమందికి తక్కువ గ్యాప్తో టీకా ఇచ్చారు. ఈ గ్యాప్లో తేడాల వల్ల ఏమైనా వేరియంట్ సోకినప్పుడు ఇంటెన్సిటీ తేడా ఉంటుందంటారా? ఉండదండి. కారణం ఏమిటంటే మనకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ప్రారంభంలో ఇది క్లినికల్ ట్రయల్స్లో కూడా ఏం జరిగిందంటే మొట్టమొదటి 14 రోజులు 28 రోజులు ఇలా ఇచ్చి కొన్ని ఏ రోజుల్లో ఇస్తే మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయం మీద పరీక్షలు చేశారు. ఆ పరీక్షలు చేసినప్పుడు మనకి డేటా రావడంలో కొంత డిలే అయ్యింది. అందుకని మొట్టమొదటి ప్రారంభ దశలో గ్యాప్ తక్కువగా ఉన్నట్టుగా ఇచ్చారు. తర్వాత మనకి ఈ యాంటీబాడీస్ ఎక్కువ సమయం ఉంటున్నాయనేటువంటి విషయం గ్రహించిన తర్వాత దీనికి గ్యాప్ పెంచారు. గ్యాప్ పెంచడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టమేం లేదని మొట్టమొదటిసారి ఇచ్చినటువంటి డోసులో యాంటీబాడీస్ వస్తాయి. రెండో డోసు ఇచ్చినప్పుడు ఎక్కువగా యాంటీబాడీస్ అంటే సరిపడా యాంటీబాడీస్ వైరస్ని ఎదుర్కోవడానికి రమారమి సరిపడా యాంటీబాడీస్ శరీరంలో ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్ గురించి ఎక్కువగా వర్రీ అవ్వట్లేదు. తప్పనిసరిగా 2 డోసులు అంటే ఏ వ్యాక్సిన్కి ఎంత గ్యాప్ ఉండాలి అనేటువంటిది క్లినికల్ ట్రయల్స్లో నిర్ధారణ చేస్తారండి. ఈ ట్రయల్స్ పూర్తయిన తర్వాత ఇస్తారు. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చేటప్పుడు పూర్తిగా వీటిని చేయరు. అప్పుడున్న మన పరిస్థితిని బట్టి వ్యాక్సినేషన్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ విషయం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం, తర్వాత వివరాలు మనకు పూర్తిగా తెలిసిన తర్వాత కొంచెం గ్యాప్ పెంచడం.
అందుకని ఇప్పుడు మనం చెప్పే బూస్టర్ డోస్ కూడా దాని కిందకే వస్తుంది. అటువంటిది అవసరం లేదు అన్నది కూడా ఈ ప్రయోగాల వల్లే తేలింది. మన దేశంలో కేవలం ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది, అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనేటువంటిది అభిప్రాయం అండి. కాబట్టి గ్యాప్ వల్ల సమస్య ఏం లేదు, సరైనటువంటి దిశలో యాంటీబాడీస్ వచ్చేటట్టుగా మాత్రమే దీన్ని నిర్ధారణ చేశారండి. ఓకే సార్. నాగేశ్వర్ గారు, ఇప్పుడు దేశంలో 70% పైగా జనాభా కోవిడ్ సోకింది, వాళ్ళందరూ కోలుకున్నారు అని ఒక సర్వేలు కూడా చెబుతున్నాయి. అంటే దీన్ని బట్టి మన దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కానీ మనం కానీ ఈ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్టేనంటారా? అంటే ఇక్కడ హర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్టేనా అంటే ఒక విధంగా అవుననే చెప్పాలి. ఎందుకనంటే ఆ వేరియంట్కి అప్పుడు వచ్చినప్పుడు వ్యాప్తి చెందినప్పుడు 70% వరకు 60% వరకు చాలామందికి ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంతమందికి మైల్డ్, కొంతమందికి సివియరు, తీవ్ర స్థాయిలో వచ్చింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే హర్డ్ ఇమ్యూనిటీ గురించి మనం ప్రస్తావిస్తామో, హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి? సమాజంలో ప్రతి ఒక్కరు సభ్యులే, ఒక ఊరు, ఒక కుటుంబము, ఒక కాలనీ అలా చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక వ్యాధి విజృంభిస్తుందో, అది తగ్గిపోయిన తర్వాత కొత్త వేరియంట్ వస్తుందో, ఆ కొత్త వేరియంట్కి ఇమ్యూన్ ఎస్కేప్ అనేదైతే అంటే వ్యాధి నిరోధక శక్తిని కూడా ఛేదించుకొని లోపల పోయే శక్తి కొత్త వేరియంట్కి ఉన్నట్టయితే మరి హర్డ్ ఇమ్యూనిటీ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది అనేది చాలా పెద్ద ప్రశ్న. ఇది ఎప్పుడు తెలుస్తుంది? మొత్తం దేశం ఒమిక్రాన్ మయమైపోయినప్పుడు, అందరికీ ఒమిక్రాన్ సోకినప్పుడు అప్పుడు రక్త శాంపుల్స్ చూసుకున్నట్టయితే ఇది మన నిజంగా నిలబడుతుందా హర్డ్ ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్ అప్పుడు తెలుస్తుంది. ఇప్పటివరకైతే హర్డ్ ఇమ్యూనిటీ ఒక్కటే పట్టుకొని ఇంకా మనకి ఏమీ కాదు అనుకోవడం కొద్దిగా రిస్క్ తీసుకున్నట్టే, ప్రమాదంలో మనం వెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఓకే సార్. జగన్నాథం గారు, ఇప్పుడు ఇంతకుముందే మీరు బూస్టర్ డోస్ గురించి చెప్పారు, ఓన్లీ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇస్తే సరిపోతుంది అని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమో ఎక్కువ ప్రాధాన్యం ఉంది, దీనికి బూస్టర్ డోస్ ఎక్కువ మందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అంటుంది. దీన్ని ఎలా చూడాలి? మీ అభిప్రాయం ఏంటి? బూస్టర్ డోస్ గురించి మీరేమంటారు? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆయన బూస్టర్ డోస్ అనే పదాన్ని వాడలేదండి. అదేనండి, బూస్టర్ ఇంకొక డోస్ అనే డోస్. పదాన్ని ఎప్పుడు వాడతారంటే ఇందులో రెండు రకాలైనటువంటి సిస్టమ్, యా, రెండు రకాలైనటువంటి విధానాలు ఉంటాయండి. హెట్రోలాగస్ వ్యాక్సినేషను, హోమోలాగస్ వ్యాక్సినేషను అని. హోమోలాగస్ వ్యాక్సినేషన్ అంటే 2 డోసులు ఒకటే వ్యాక్సిన్ ఇవ్వడం, మూడవది బూస్టర్ డోస్ ఇచ్చేప్పుడు వేరే వ్యాక్సిన్ ఇవ్వడం. అటువంటి దాంట్లో మనకి క్లినికల్ ట్రయల్స్ ఇవి కూడా మరింత విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది. అందుకనే బూస్టర్ డోస్ అని అనకుండా వారు చెప్పింది ఏంటంటే వేరే డోసు, ఎడిషనల్ డోసు వాడాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. ఆయన వేరే సరైనటువంటి పదాన్ని దానికి వాడారు. ఇప్పుడు ఈ డోసు ఇవ్వాలా వద్దా అన్నటువంటి తెలియాలంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎక్కువగా వేరే పేషెంట్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి, డిఫరెంట్ వేరియంట్స్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు వస్తారు కాబట్టి డాక్టర్స్కి ఇందులో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి డోసు ఇవ్వండి అనేటువంటి సూచించడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఇక మామూలు ప్రజానీకంలో ఎవరికి ఇది ఇవ్వాలి అంటే దీన్ని కూడా శాస్త్రీయంగా చేస్తే బాగుంటుంది. ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఈ రెండింటిని మనం శాస్త్రీయంగా డేటా తయారు చేసి డోస్ ఇస్తే బాగుంటుంది. ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది? ఇప్పుడు మనకి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, 2 కారణాల వల్ల బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకటి, మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్ సరైనటువంటి సంఖ్యలో లేనప్పుడు, అదే వేరియంట్ కూడా మనం అటాక్ చేసే శక్తి లేనప్పుడు, అంటే ఇమ్యూనిటీ శక్తి లేనప్పుడు, యాంటీబాడీస్ అని అన్నం, ఇమ్యూనిటీ శక్తి లేనప్పుడు అది అటాక్ చేసే అవకాశం ఉంటుంది. లేదా వేరే కొత్త మ్యూటెంట్ వచ్చినప్పుడు, కొత్త మ్యూటెంట్ కూడా ఇంతకుముందు వచ్చినటువంటి వాళ్ళకి లేదా వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి సోకేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఎంత యాంటీబాడీస్ ఉంటే మనకి కరోనా నుంచి మనకు రక్షణ కలుగుతుంది అనేటటువంటి ఒక డేటాని మన దేశంలో ఉన్న ప్రజల మీద మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అప్పుడు ఆ ఇమ్యూనిటీ కనుక తగ్గినట్టయితే ఈ తగ్గినటువంటి వాళ్ళలో బూస్టర్ డోస్ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వక్కర్లేదు. అది ప్రతి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ఇది నా అభిప్రాయం. ఓకే సార్. నాగేశ్వర్ గారు, ఇప్పుడు కొత్తగా చెబుతున్నటువంటి హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటున్నారు. అసలు ఇదేంటి సార్? హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుందనంటే డెల్టా వేరియంట్ కానీ ఇంకొక వేరియంట్ కానీ దానివల్ల సహజంగానే ఇన్ఫెక్షన్ సోకి మనం ఇబ్బందుల్లో పడ్డప్పుడు, ఆ సహజ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డప్పుడు యాంటీబాడీస్ ఏదైతే శరీరంలో డెవలప్ అవుతాయో, వ్యాధి నిరోధక శక్తి ఏదైతే డెవలప్ అవుతుందో చక్కగా, అది న్యాచురల్ ఇమ్యూనిటీ అని అంటాం. అంటే ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అయ్యి, వైరస్కి మనం ఎక్స్పోజ్ అయ్యి నార్మల్గానే యాంటీబాడీస్ రావడం. ఇది కాకుండా కొంతమందికి మనం వ్యాక్సినేషన్ ద్వారా ఆర్టిఫిషియల్గా మనం ఇమ్యూనిటీని డెవలప్ చేస్తున్నాము, యాంటీబాడీస్ని డెవలప్ చేస్తున్నాం. ఒక దేశంలో హైబ్రిడ్ ఇమ్యూనిటీ అని అంటే న్యాచురల్ ఇమ్యూనిటీ అంటే సహజంగానే ఇన్ఫెక్షన్ వచ్చిన జనాభా, ఇంకొకటి ఆర్టిఫిషియల్గా అంటే వ్యాక్సినేషన్ టీకాలు ఇచ్చి వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడే జనాభా. ఈ 2 జనాభాలని మనం హైబ్రిడ్ ఇమ్యూనిటీ స్టేటస్ అని అంటాం. అయితే ఇక్కడ హైబ్రిడ్ ఇమ్యూనిటీ స్టేటస్కి ఇంకొక చిక్కు కూడా ఉంటుంది. ఏమిటనంటే
నార్మల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు న్యాచురల్ ఇమ్యూనిటీ అని ఏదైతే సహజమైన ఇమ్యూనిటీ అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దానికి ఎక్కువగా పవర్ ఉంటుంది, అంటే యాంటీబాడీస్ ఎక్కువ కాలం మనిషిలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అని ఏదైతే చెప్తామో టీకాల ద్వారా అది అంతగా ఉండకపోవచ్చు. అందుకనే మనం ఏం చెప్తున్నాము, వ్యాక్సిన్ తీసుకున్నారు చాలా రోజులైంది, దాని యాంటీబాడీస్ వీనింగ్ ఆఫ్ తగ్గిపోతున్నప్పుడు వీళ్ళు మళ్ళీ కొత్త వేరియంట్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ హైబ్రిడ్ ఇమ్యూనిటీ వల్ల కవచకుండలాగా ఇక ఒమిక్రాన్ రాదు అనుకోవడం మాత్రం కొద్దిగా పొరపాటే అవుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీంట్లో. దాన్నే మనం బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అని అంటున్నాము. ఓకే సార్. జగన్నాథం గారు, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి ఈ మధ్య. ఈ దశను మన వాళ్ళు విజయవంతంగా అధిగమించాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ లేకపోతే ఇతరత్ర జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతవరకు ఒకటే డోసు వేసుకుని ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళందరికీ తప్పనిసరిగా రెండవ డోసు పూర్తిగా తీసుకోవాలండి. ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు, వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్ళు ఇరువురు కూడా పబ్లిక్లోకి వెళ్ళేప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలండి. మాస్క్ ధరించడం వల్ల ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ గాలిలోంచి మన దగ్గర ప్రవేశిస్తోందని చెప్పారో అది మ్యూటెంట్ నుంచైనా రక్షణ కలిగిస్తుంది, లేదా అదే వేరియంట్ నుంచైనా రక్షణ కలిగిస్తుంది. కాబట్టి మాస్క్ అనేటువంటిది కవచం లాంటిదే. కాబట్టి ఇది వ్యాక్సిన్ కంటే కూడా ఎక్కువ గట్టిగా మనకి రక్షణ కలిగించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని ధరించడం ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అడిగినట్టుగా 2 రాష్ట్రాల్లోనూ కూడా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి దీనికి కొన్ని చర్యల్ని ఇప్పటికే ఉపక్రమించడం జరిగింది. ఈ చర్యల అవసరానుగుణంగా గ్రాడ్యువల్గా అవసరమైతే పెంచడం, కేసులు పెరుగుతుంటే మరింతగా కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టుకోవడము, లేదా కేసులు స్టడీగా ఉంటే ఆంక్షల్ని తగ్గించుకోవడం చేస్తూ ఇది ఒక డైనమిక్ ప్రాసెస్ అండి. ఒక్కరోజుగా మీరు లాక్డౌన్ పెట్టండి అని చెప్పడం కూడా సరైన పద్ధతి కాదు. ఈ డైనమిక్ ప్రాసెస్ని రెండింటినీ మదింపు వేసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటే దీన్ని నిగ్రహించడానికి ఆస్కారం కలుగుతుందండి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రక్షణ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి. మాస్కు, సోషల్ డిస్టెన్సింగ్ ఇలాంటి చర్యలు ఏదైతే ప్రారంభం నుంచి చెబుతున్నామో వాటిని పాటించడం అనేటువంటిది తప్పనిసరి. ఓకే సార్. నాగేశ్వర్ గారు, ఇప్పుడు అమెరికా లేకపోతే యూకే ఇక్కడ చూస్తే ఒమిక్రాన్ కేసులు చాలా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మన దేశంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించవచ్చు అంటారు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలామంది సౌత్ ఆఫ్రికాలో వచ్చినప్పుడు, జనరల్గా సౌత్ ఆఫ్రికానే కాదు, ఏ దేశంలో అయినా ఏ వేరియంట్ పుట్టినప్పుడైనా అది చిన్నగానే మొదలవుతుంది. అది క్రమేణా వ్యాప్తి చెందుతూ పోతున్న కొద్దీ అది బలాన్ని పుంజుకుంటుంది ఆ సమాజంలో. సో ఒమిక్రాన్ కూడా దీనికి ఏం అతీతమేం కాదు. సో ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంది అని మనం అనుకున్నా, అమెరికా లాంటి దేశాల్లో, యూకే, జర్మనీ లాంటి దేశాల్లో గడగడలాడిపోతున్న ప్రజలు మనం చూసినట్టయితే కొద్దిగా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏం అప్రమత్తంగా ఉండాలి? నెంబర్ 1, వ్యాక్సినేషన్ కంటే మాస్కులు పెట్టుకొని బయట తిరగాలి. ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్సింగ్, అంటే ఒకరి మధ్య ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. గుంపుల్లో ఉండకూడదు. క్లోజ్డ్ హాల్స్, క్లోజ్డ్ రూమ్లో ఎక్కువసేపు ఉండకుండా ఆ క్రమబద్ధీకరణ, ఆ డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేనట్టయితే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. చాలామంది మళ్ళీ అదే అంటున్నారు, నేను వ్యాక్సినేషన్ తీసుకున్నాను కదా, నాకు ఇంకేమీ రాదు కదా అని అనుకుంటారు. యూకే, యుఎస్, ఇంకో డెవలప్ కంట్రీస్లో మనం చూసినట్టయితే అక్కడ కూడా చక్కటి వ్యాక్సినేషన్ ప్రొసీజర్ వాళ్ళు పాటించారు. కానీ కొన్ని సందర్భాల్లో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఒమిక్రాన్కి ఉండడం వల్ల అక్కడ కూడా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ రావడము, తీవ్ర స్థాయిలో మొన్నపెన్నడూ లేనటువంటి ఒమిక్రాన్ కూడా ఈరోజు హాస్పిటలైజేషన్ అయి లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇప్పుడు ఈరోజు చూసుకున్నా కూడా ఒమిక్రాన్ తీవ్రత అక్కడ కూడా పెరుగుతుంది. కాబట్టి భారతదేశంలో కూడా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒమిక్రాన్ ఏదో చిన్నది, మనల్ని ఏం చేయదు అనుకోకూడదు. రాను ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన చర్చలో పాల్గొన్న నాగేశ్వర్ గారు అలాగే జగన్నాథం గారు చెబుతున్న దాని ప్రకారం ఒమిక్రాన్ గురించి భయపడడం కాకుండా జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, అలాగే వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలతో దిగ్విజయంగా మనం ఈ దశను దాటవచ్చని అంటున్నారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.